ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భీమేష్ ఉన్నాడంటే కొడతాడు, దేన్ని తెగేదాకా లాక్కూడదు. అందరూ ఇక్కడే ఉన్నారా? సత్యమావయ్య నాకున్న పొలం తాలూకు పత్రాలన్నయ్యా. సంతోషం రా. మావయ్య నీ పేరు మీద పొలం కొనటంలో అర్థమేంటో తెలుసా? అత్తయ్యకి మావయ్యకి పెద్ద వయసు వచ్చాక వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని. వాళ్ళని చూసుకుందాంలే. అవును, ముందు ఎకరం పొలంలో ఏ వ్యవసాయం చేయాలో నువ్వే చెప్పాలి. నాకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియదు కదా. అది నేను చూసుకుంటాలేరా, నువ్వేం దిగులు పడకు. శుభాకాంక్షలు మరిది గారు. అక్క, బావగారికి మాత్రమే శుభాకాంక్షలు చెప్తావేంటి? మల్లిక కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ పొలం ఇద్దరికీ చెందుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలది మల్లికదే. అలా చెప్పమ్మా, అదే నిజం. అన్నా, అది నా పొలం. మావయ్య కాలంటే ఉద్దేశం ఏమిటంటే మల్లిక పేరు మీద రాస్తాడుగా, నా పేరు మీద ఎందుకు రాస్తాడు? నరేష్, మనం అల్లుడిని మంచిగా చూసుకుంటే అల్లుడు కూతుర్ని మంచిగా చూసుకుంటాడని వాళ్ళ నమ్మకం. అందుకే నీ పేరుని రాశాడు. అరే నరేష్, మీ మామగారు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న మామగారులందరూ ఇలాగే ఆలోచిస్తారు. మామగారు అల్లుణ్ణి కాక పట్టేది కూతుర్ని బాగా చూసుకుంటారని. ఏంటో అంటున్నారు? ఏంటయ్యా, నిజంగానే వినిపించలేదా? లేకపోతే వినపడినట్టు నటిస్తున్నావా? అన్నా, సత్యమావయ్య మోసం చేశాడు.